బస్సెస్ ఏవి దొరకట్లేవు, అన్నీ ఫుల్ అయ్యే వరకు ఆగమంటారు. నాకు టైం అవుతుంది, 1 అవర్ లోపల నాకు బస్సు ఉంది. అందుకే ఏదైనా వెహికల్ కానీ ఏదైనా దొరికితే చూసుకుంటున్నా. బస్సు దొరికింది ఫైనల్గా. టైం వచ్చేసి బస్సు 9:15 ఉంది. ఎట్లా స్టార్ట్ అయితే తొందర అందుతో లేదన్నట్టు అత్రంగా వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 9:09 అయింది. నాకు 9:15కి బస్సు ఉంది కాబట్టి ఆల్రెడీ తిరుపతికి రీచ్ అయిపోయినా. బస్ స్టాండ్ దగ్గరలో పిల్లర్ నెంబర్ 1 ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయి నిలబడితే అక్కడికి బస్సు వస్తుంది. అంతలోపల ఏదైనా టిఫిన్స్ ఇట్లా దొరుకుతుంది, తినేస్తా. తిరుపతి బస్ స్టాండ్ దగ్గర చేరుకున్నాం. ఈ వారది మనకి బస్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు మెసేజ్ వచ్చింది. మోక్ష ట్రావెల్స్ ఉన్నది. పిల్లర్ నెంబర్ 23 దగ్గర ఉంటుందని వచ్చింది. పిల్లర్ నెంబర్ 23 దగ్గరకు వచ్చేసిన. ప్రజెంట్ వెయిట్ చేస్తున్నా బస్సు ఎక్కడ ఉంటుంది ఏదనేది. మోక్ష ట్రావెల్స్ దాదాపుగా ట్రావెల్ బస్సు అన్నీ లాస్ట్లో ఆగిన రోడ్ అక్కడ అటువైపు వెళ్తే బస్సు దొరుకుతుంది అనుకుంటా. నాకు కనబడ్డది అక్కడి నుంచి బస్సు. ఇదే మోక్ష ట్రావెల్స్ అని. నేను వెనకాల నిల ఉన్నది కదా, ఇదే 1072 బస్ నెంబర్. ఫస్ట్ టైం స్లీపర్ ఎక్కుతున్నాను. స్లీపర్ లోపల బస్సు అసలు ఎట్లుంటుందో చూడలేదు, చూద్దాం. ఇదే మన బస్సు మోక్ష ట్రావెల్స్. U6 సీట్ నెంబర్ చూసుకోవద్దాం అన్న. U6 అనిల్. ఇది U6 ఎక్కడుంది చూసుకోవాలి. ఇక్కడ పైన ఎట్లా ఉన్నాయి U6. ఇది మన బెడ్. ఎక్కి స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, బాగానే ఉంది. సంగీత సరస్వతి MS సుబ్బలక్ష్మి గారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. మన మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎక్కడ దారిలో ఆపరాట. ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు హైదరాబాద్ దాకా నాన్ స్టాప్ వెళ్ళిపోద్దట. అయితే ఇప్పుడే ఏదైనా మనం వెళ్ళేటప్పుడే టిఫిన్ ఇట్లా తినేసి వెళ్తే బెటర్. తిరుపతి ట్రాఫిక్ పెద్ద అంతేం లేదు, మన హైదరాబాద్ తోటి పోలిస్తే. టిఫిన్ లైట్గా తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇట్లా సుబ్బలక్ష్మి విగ్రహం వెనక ఎదురుగానే టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, చిన్నవి. ఇలా టిఫిన్స్ అమ్ముతారు. బోండా తీసుకున్నా, లైట్గా ఉంటుంది. అండ్ మనం ప్లేట్ కూడా హాఫే తీసుకున్నా. టిఫిన్ ఉంది, దారుణం అంటే దారుణం. నేను ఇంతవరకు తిన్న టిఫిన్ అంటే ఘోరమైన టిఫిన్ ఇదే. చట్నీ అయితే నీళ్ళే. అన్ని ప్రైవేట్ బస్సులు పోయే రూట్లో దాదాపు మంచిగా ఫుడ్ పెట్టచ్చు, కానీ అదే మన ఎల్బీనగర్ చౌరస్తా వస్తే ఫుల్ సూపర్ ఫుడ్ దొరుకుతుంది. ఎగ్ దోశలు ఇట్లా కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ అసలు ఏదీ లేదు. మొత్తం చెట్లు, నీళ్ళ చట్నీ. సరే ఏం చేస్తాం, ట్రావెలింగ్ తప్పదు. ఇట్లా బస్సులో పైకి ఎక్కితే పైన ఒక బ్లాంకెట్ ఇచ్చారు, బెడ్ అని, ఒక పిల్లో ఉంది, ఆయిల్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, హెడ్ ల్యాంప్ ఉంది, ఛార్జింగ్ ఫోన్ పెట్టుకోవడానికి సాకెట్ ఉంది. ఇక్కడ AC వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు విండో ఉంది బయట కనబడడానికి. సో నాట్ బ్యాడ్, బాగుంది. టైం 6:30 అయింది. ఆల్రెడీ శంషాబాద్కి వచ్చేసింది. ఆరంగర్ వస్తే ఉంది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతాం బస్సుకి ఉప్పల్ వరకు. ఇదే మన బస్సు ఇప్పుడు దిగింది. షాక్ అవుతాడు, ఏం లగేజ్ లేదు, ఊరికే పోతుండే అన్నట్టు షాక్ అవుతాడు. నా బ్యాగ్ మర్చిపోయినా అన్నాను 2-3 సార్లు అయ్యాడు. ఏం లగేజ్ లేదని చెప్పిన, ఎందుకంటే లగేజ్ అంతా అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపినా కాబట్టి. నమస్తే. ఈరోజు హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు నేను లా ఎగ్జామ్స్ అయితే ఏం తెలిసింది అంటే ఈరోజు నాకు నిన్న నైట్ తెలిసింది. తిరుపతిలో ఉన్నా, వెంటనే వచ్చిన. లా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయితే పెద్ద కాలేజ్ కూడా వెళ్ళలేదు, ఆఫీస్ వర్క్స్ వీటి వల్ల. కానీ కాన్సెప్ట్స్ అనేది వచ్చే నైట్ జర్నీలో చూసుకున్నా. దాన్ని బట్టి ఎగ్జామ్ రాయగలుగుతా అనుకుంటా, చూడాలి. ఈ రోజు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎగ్జామ్స్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి స్టార్ట్ అవుతున్నాను. 2 నెలలు అయింది బండి తీయక, ఇట్లా అయిపోయింది బండి అంతా, మొత్తం దుమ్ము కొట్టుకోండి.
ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వచ్చిన. ఇట్లా బోర్డు పెట్టారు. నాకు బీటెక్ కాలేజీలో కూడా ఇంత స్ట్రిక్ట్గా చేయలేదు, అంత భయంకరంగా చేసారు ఎగ్జామ్. తిరుపతి లడ్డు తినాలంటే తిరుపతి దాకా పోవాల్సి వస్తుంది. మన హిమాయత్నగర్లోనే ఇక్కడ లడ్డు దొరుకుతాయి. ఇప్పుడు టైం 12 అయింది. ఎప్పుడు వచ్చినా కూడా లడ్డూస్ డైరీ అన్నీ దొరుకుతాయి. తిరుమలకు సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడే నేను శ్రీవారి ప్రసాదం లడ్డు తీసుకున్నా.